ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం, ఇది మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మీకు తెలుసు. మాకంటే కూడా మీరు ఇంత గతంలో కూడా దీంతో సంబంధం పెట్టుకొని ఉన్నారు. అయితే ఇంతకు ముందు మనం చేస్తున్న పనికి ఇప్పటికీ కొంత తేడా ఉంది. కొంచెం మనం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. వాల్యూమ్ ఎక్కువ మంది చూసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. అయితే రేపు ఏప్రిల్ 30వ తారీఖున 100వ ఎపిసోడ్ ఉంది కాబట్టి దాన్ని మనం విజయవంతం చేయడానికి ఏ ప్లాన్ వేసుకోవాలి, ఎట్లా పనిచేయాలి అనే దాని గురించి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు ఇంతకు ముందు జరిగిన వాటిల్లో మిగతా స్టేట్స్ అన్నిటికంటే కూడా మనం చాలా కింద ఉన్నాం. అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. కొన్ని చోట్ల కనీసం ఇద్దరే చూసారు ఆ ప్రోగ్రామ్, అంటే కూడా చూడలేదన్నమాట. కాబట్టి అట్లాంటిది కాకుండా మనం చూడటమే కాకుండా ప్రజల్ని మోటివేట్ చేసి ఈ ప్రోగ్రామ్ కి వచ్చేటట్టుగా చేయటం అనేది, దీనికి మనకు ఇప్పుడు 4 కోట్ల మంది జనాభా ఉన్నారు తెలంగాణలో అందాజాగా. అయితే కనీసం 2 కోట్ల మంది మన ప్రోగ్రామ్ చూడాలి అనేటువంటి టార్గెట్ మన కార్యక్రమం. ఎందుకనంటే మన్ కీ బాత్ ప్రోగ్రామ్ 100వ ఎపిసోడ్ రేపు ఏప్రిల్ 30వ తారీఖున ఉంది కాబట్టి దాన్ని చాలా విజయవంతంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం అందరం కలిసి పనిచేయాలని ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఏ స్టెప్స్ తీసుకుంటే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుతామనేది, ఇంతవరకు జరిగిన మనం తెలంగాణ చాలా వెనకబడి ఉంది మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే. కొన్ని చోట్ల ఈ కార్యక్రమం జరిగిన చోట కేవలం ఇద్దరే కార్యక్రమాన్ని చూశారు, అంటే మన ఇంట్లో మెంబర్స్ కూడా అందరూ చూడలేదన్నమాట. కాబట్టి మనం బయట నుంచి ప్రజల్ని ఈ కార్యక్రమం చూసేట్టుగా దండోరా వేసి కానివ్వండి, లేకపోతే పోస్టర్లు పెట్టి కానివ్వండి, పర్సనల్ గా కలిసి కానివ్వండి, వాళ్ళని చూసేట్టుగా చేయాల్సిన బాధ్యత, చూసేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఢిల్లీ నుంచి మనకు ఒక టార్గెట్ ఇచ్చారు. 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి స్టేట్ లో కనీసం 2 కోట్ల మంది అయినా ఈ ప్రోగ్రామ్ ని చూడాలి అని. అది కొంచెం కష్టసాధ్యం అయినప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి మండలంలో కనీసం 20 బూత్ లో ఈ ప్రోగ్రాం జరగాలి. ప్రతి మండలంలో ఉన్న బూత్స్ లో 20 బూత్స్ లో ప్రోగ్రాం జరిగితే ఆ ప్రోగ్రామ్ కి ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకురావటం ఒకటి. కొంతమంది లీడర్స్ అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని చీఫ్ గెస్ట్ అని కానివ్వండి, గెస్ట్ ఆఫ్ ఆనర్ అని కానివ్వండి, స్పెషల్ ఇన్వైటీ అని కానీ తీసుకొస్తే ఒక ప్రోగ్రామ్ మొహోల్ ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు అందరూ వచ్చి చూడటం జరుగుతుంది. వాళ్లకు కొంచెం ముందుగానే మనం ఆ విషయాలు చెప్పి దాని తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలనంటే మనం మండల్ అసెంబ్లీలో సహ ప్రముఖ్ అపాయింట్ చేయాలి. సహ ప్రముఖ్ ఏం చేస్తాడు, ఆ వచ్చిన వాళ్ళతోటి అటెండెన్స్ అంటే పార్టిసిపెంట్స్ డీటెయిల్స్ తీసుకుంటాడు. ఈ ప్రముఖ్ ఏమో ప్రోగ్రామ్ నడిపిస్తాడు. దాంతో మనకు ఎమ్మటే అంటే ప్రోగ్రామ్ అయిపోయిన కొద్దిసేపటికే మన దగ్గర డేటా రెడీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ మందిని ఏ విధంగా మొబిలైజ్ చేయాలి, దీనికి వాళ్ళలో క్యూరియాసిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది, దానికి డెవలప్ చేయాలంటే మన దగ్గర కొంచెం స్టోరీ ఉండాలి, మసాలా ఉండాలి, మనం చెప్పగలడానికి కొన్ని మాటలు ఉండాలి. వాటిని జిగ్నేష్ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో తయారు చేస్తారు, అది చూపిస్తారు మీకు. కాబట్టి మనం ముఖ్యంగా ఏంటంటే కొన్ని డేట్స్ కూడా పెట్టుకున్నాం ఏ విధంగా ఎట్లా చేయాలని. ఇవాళ 19వ తారీఖు నాడు జూమ్ కాల్ పెట్టుకున్నాం. రేపు 19 నుంచి 21 వరకు జిల్లా వైజ్ మండల్ అసెంబ్లీ డిస్ట్రిక్ట్ ప్రముఖులతోటి మీటింగ్ అవుతుంది. దాంతో మళ్ళీ 25వ తారీఖు నాడు బూత్ వైజ్ డేటా, అంటే మీరు అపాయింట్ చేసిన బూత్లు ఏ బూత్ లో ప్రోగ్రామ్ జరగబోతున్నది, అక్కడికి ఎవరు వస్తున్నారు అనేటువంటిది మాకు తెలియపరుస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ దగ్గరగా వస్తామో అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము మీకు ఒక రోడ్ మ్యాప్ మీకు తయారు చేసి ఇస్తాం అన్నమాట. దాంట్లో ఏ విధంగా చేయాలి, ఎట్లా మొదలు పెట్టాలి, 10:30కు మొదలు పెడితే 12 గంటలకు ఎట్లా క్లోజ్ చేయాలి, అయితే 10:30కు మొదలు పెడితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏం మాట్లాడాలి, ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే లేచి వెళ్ళిపోకుండా ఏం చేయాలి అనేది మీకు ప్రోగ్రామ్ లో ఒక రోజు ముందుగానే మీకు దాని గురించి చెప్తాం. ఈ 4-5 రోజుల్లో మీరు చేయవలసింది ఏంటంటే అసెంబ్లీ ప్రముఖ్, సహ ప్రముఖ్, మండల్ సహ ప్రముఖ్ అపాయింట్ చేయటం, తర్వాత 20 బూత్స్ ప్రతి మండల్లో గుర్తించి ఆ బూత్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు మాట్లాడి మీరే కాంటాక్ట్ చేయాలి, మేము వాళ్ళని కాంటాక్ట్ చేయము. మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి ఎక్కువ మందిని తీసుకొచ్చేటట్టుగా ప్రోగ్రామ్ స్కూల్లో పెట్టండి, లేకపోతే కామన్ ప్లేస్ లో పెట్టండి, ఏది లేకపోతే FM రేడియో వినిపించండి, స్పీకర్ పెట్టండి,
లేకపోతే మా టీవీ పెట్టించండి. ఇట్లాంటివి ఏవైనా సరే కొంచెం క్రియేటివ్‌గా ఎక్కువ మంది వచ్చేటట్టుగా ఒక ప్రోగ్రామ్ అనేటటువంటి భావం వాళ్ళకి కలిగేటట్టుగా మనం చేయాలన్నమాట. మీకు కావాల్సినటువంటి పోస్టర్స్ కావాల్సినటువంటి డిజైన్ గానివ్వండి, అవి గానివ్వండి, మేము మీకు సప్లై చేస్తాం. అవి మీరు ఆ బూత్స్‌లో ఉన్న బోర్డులలో అక్కడ మీరు వాటిని గోడలకేసి అందరిని రమ్మనమని చెప్పడానికి వీలవుతుంది. ఇది చేసినప్పుడే మనకు కొంచెం గౌరవం ఏర్పడుతుంది మన తెలంగాణకి. లేకపోతే మనం తెలంగాణ అందరికంటే లోపల కిందున్నామనమాట. కాబట్టి ఇది మనం ఇంతమందిని ఇందులో మనం సంబంధం పెట్టుకొని ఇంత కృషి చేస్తున్నాము. కాబట్టి ఇది ముందుకు రావాల్సిన బాధ్యత, ముందుకు తేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనకు వేరే పని కూడా లేదు. చాలా మందికి ఇప్పుడు ఎవరైతే జిల్లా మన్ కీ బాత్ ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి వేరే బాధ్యతలేం లేవు. మన్ కీ బాతే ఉంది. కాబట్టి దాని మీద ఫోకస్ చేసి దాని నుంచి మనుషుల్ని తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేయాలి. ఎవ్వరూ ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు బంధులు ఇయ్యాల్సిన అవసరం లేదు. కేవలం ఫోన్ తోటి మాట్లాడి మంది వచ్చేటట్టుగా చేయటం మాత్రమే చేయాలి. ఈ పని చాలా తేలికైన పని. కాకపోతే మనం ఇంతకుముందు సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకోవాలి. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం అవుతోంది. మీకు ఒక చిన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జిగ్నేష్ గారు ఇప్పుడు చూపిస్తారు. దాంట్లో మన లక్ష్యాలేంటి? ఎందుకు అసలు ఇది చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. जिग्नेश जी आप और प्रेजेंटेशन शुरू कीजिए।